పెందుర్తి మండలం పొల్లుపాలెం, చిమలపల్లి, చింతల అగ్రహారం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. పెందుర్తి రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పెందుర్తి, సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ నిర్మాణానికి తమ అనుభవంలో ఉన్న సాగు భూముల్లో సర్వే చేశారంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చింతల అగ్రహారం మాజీ సర్పంచ్ పులమరశెట్టి వెంకటరమణ, పొలమరశెట్టి సూర్యనారాయణ మాట్లాడుతూ తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా, సమాచారం లేకుండా తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు పూనుకోవడం దారుణమన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు, పెందుర్తి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవంటున్న అధికారులు అనుభవం హక్కుగానైనా తమకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. గతంలో అటు సింహాచల దేవస్థానానికి, ఇటు రైతులకు సమానంగా పరిహారం చెల్లించారని గుర్తు చేశారు. అనంతరం బాధిత రైతులకు న్యాయం చేయాలంటూ పెందుర్తి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. నా పేరు పులమరశెట్టి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్, చింతల అగ్రహారం. మాకు పూర్వం నుంచి మా పెద్దల తరతరాల నుంచి ఉండే భూములు మాకు 1976లో ఇందిరాగాంధీ టైంలో మేదగడ్డ రిజర్వాయర్లో సీమలాపల్లి భూమి 35 ఎకరాలు పోయింది. అప్పుడు ప్రభుత్వం డబ్బు ఇచ్చున్నది. అలాగే సీమలాపల్లి కొల్లిపాలెంలో కొంత భూమి గవర్నమెంట్ డాక్టర్ తీసుకొని అప్పుడు కూడా డబ్బులు ఇచ్చున్నది. అలాగే బీఆర్టీ రోడ్లను కూడా నా పల్లెప్పుడు కూడా డబ్బులు ఇచ్చున్నారు. ఈరోజు దేవస్థానం అన్యాయంగా మా భూములు మీది కావు అని చెప్తున్నది. అది అన్యాయము కనుక మాకు భూమికి రైతులకి న్యాయం చేకూర్చాలని కోరుతూ ఈ సమ్మెను ప్రారంభించాం. అది మేము మా రైతుగా మాత్రం అడంగలో మా పేర్లు ఉన్నాయి, పూర్వం నుంచి ఉన్నాయి. ఈరోజు దేవస్థానం కేవలం రైతులు లేరని, ఓన్లీ కేవలం దేవస్థాన భూమి చూపించిన దుర్మార్గం అని మేము భావిస్తున్నాం. దానికి పెద్దలు, చర్యలు అయిన ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్లు కూడా దాన్ని స్పందించడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. ఉన్న ప్రభుత్వం కూడా ఎందుకు చేస్తున్నది ఈ పని అనేది మాకు అర్థం కాలేదు. మాకు గెలిపించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, సీఎం గారు ఉన్నారు, అందరూ సమస్య పరిష్కారాన్ని కోరుతున్నాం. సార్, నేను పులమరశెట్టి సూర్యనారాయణని. నా వయసు 65 సంవత్సరాలండి. మా తాతండ్రుల దగ్గర నుంచి అంటే ఇప్పటికీ 150 సంవత్సరాల దగ్గర నుంచి అదే భూమిలో మేము తరతరాలుగా పండించుకుంటూ మేము జీవనోపాధి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికొచ్చి మాకు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా మా రైతులందరూ చేసుకునే వ్యవసాయం దగ్గర వచ్చి ట్రాక్టర్లతోటి, జనాలతోటి వచ్చి నానా బీభత్సం చేసి పాడు చేస్తున్నారు. అందుచేత మాకు మేఘాద్రి గేట్లో కొంత భూమి పోయిందండి. మేఘాద్రి గేట్లో భూమి పోయిందాన్ని మాకు 2/3 ఇచ్చి వాళ్ళు 1/3 వాళ్ళకి ఇచ్చారండి, దేవస్థానం వాళ్ళకి. అదే పరిస్థితిలో మాకు కూడా ఈరోజు న్యాయం చేయమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, ఇతర పెద్దల్ని కూడా మేము కోరుతున్నాం. అందుచేత మేము 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు లేకుండా మా తాతన్నుల పేర్లు కూడా ఉండేయండి. ఈ ఎమ్మెల్యేల వాళ్ళు కూడా వచ్చి ఈ ఎలక్షన్ ముందు వస్తున్నారు, వాళ్ళే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మీ భూమి పరిష్కారం చేసేస్తాం దేవస్థానం భూములు అని చెప్పి మాటలు చెప్తున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. మీ ఎంతమంది జనాలు మేము మొరపెట్టుకున్న ఏ విషయంలో కూడా ఎవరో చర్య తీసుకోవట్లేదు. అందుచేత మాకు ఈ ఫ్లైఓవర్ పోయే దాన్ని పెట్టి మాకు గత డ్యాంలో ఏ విధంగా అయితే పోయాయో ఆ విధంగా మాకు కాంపెన్సేషన్ ఇచ్చి రైతులు ఆదుకుంటారని ప్రార్థిస్తూ, అదొకటి. తర్వాత మాకు ఈ దేవస్థానం ల్యాండ్లో ఇల్లులు కట్టుకోనివ్వట్లేదు. అందులోని మాకు ఇప్పుడు 150 సంవత్సరాలు అంతే ఫ్యామిలీ ఎంత మట్టు పెరుగుతుందండి. దానివల్ల మాకు భూములు కూడా ఇల్లులు కట్టుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. 2 సెంట్లు చొప్పుని, ఒక కుటుంబానికి 2 సెంట్లు చొప్పుని భూమి పర్మిషన్ ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తూ మాకు న్యాయం చేయమని చెప్పేసి ఇటు ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, డిఓ, ఎంఆర్ఓల్ని ప్రార్థిస్తూ, రాజకీయ నాయకుల్ని, సీఎం గారిని అందరినీ ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇవ్వలేదండి మాకు, అసలు నోటితో కూడా చెప్పలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదండి మాకు. ఇప్పటివరకు ఏమి లేదండి. పొలాంతరాలు వచ్చే పని చేసిందే ఆఫ్ చేసారు. వ్యవసాయాలు కుమ్మేస్తున్నారు. మా చేసే పొలాల మీద వచ్చి తిరగేసేసి అన్ని పెద్ద వెహికల్తో వచ్చి వ్యవసాయాల్లోకి చేస్తుంటే దాన్ని అడ్డుకున్నాం. కాబట్టి మీ పత్రికాముఖంగా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.